ప్రత్యేకమైన కార్పొరేషన్ ఏర్పాటు చేశాను. ఇంకో పక్క మీరు చూస్తే కల్లు గీత కార్మికులకి మద్యం షాపుల్లో 10% రిజర్వేషన్లు చేసి 50% వాళ్ళు ఫీజులు కట్టి తద్వారా వచ్చిన డబ్బులు వాళ్ళు ఖర్చు పెట్టుకునే విధంగా వాళ్ళకి ఎక్కువ ఆదాయం వచ్చే విధంగా ఏర్పాటు చేస్తాం. అదే మరి చేనేత కార్మికులకు మీరు చూస్తే ఏదైతే హ్యాండ్లూమ్ ఉంటే 200 యూనిట్లు కరెంటు ఉచితంగా ఇస్తున్నాం. పవర్ లూమ్స్ ఉంటే 500 యూనిట్ల కరెంటు ఉచితంగా ఇస్తున్నాం. ఇంకో పక్కన ఎవరైతే చేనేత బట్టలు నేస్తే జిఎస్టీ కూడా రాయితీ చేసి ఇవన్నిటికి కూడా 896 కోట్ల రూపాయలు సబ్సిడీకి కేటాయించాం. ఈరోజు వెనుకబడిన వర్గాలు ఎవరన్నా ఇల్లు కట్టుకుంటే అదనంగా 50,000 రూపాయలు వాళ్ళకి సబ్సిడీ ఇస్తున్నామని చెప్పి కూడా నేను మీకు ఎవరైనా మీరు ఎస్సీలు ఉన్నారు, ఒక్క పైసా ఖర్చు లేకుండా సూర్య ఘర్ మీద వాళ్ళకు ఉచితంగా సోలార్ ప్యానెల్స్ పెట్టి ఏర్పాటు చేస్తున్నాం. అంటే మీరు ఒక పైసా పెట్టక్కర్లేదు. 200 యూనిట్లు ఉచితంగా కరెంటు ప్రస్తుతం ఇస్తున్నాం. భవిష్యత్తులో 200 కరెంట్లు ఉత్పత్తి చేసుకోవడానికి మీ ఇంటిపైనే కరెంటు తయారు చేసుకోవడానికి 2 కిలోవాట్ ఉత్పత్తి చేసే సామర్థ్యంతో సోలార్ ప్యానెల్స్ ఇది మీరు వాడుకొని మిగిలితే గ్రిడ్కి ఇస్తే ₹2.09 డబ్బులు కూడా ఇప్పిస్తారు. ఒకవేళ పగటిపూట కరెంటు ఉత్పత్తి చేసి రాత్రిలో మళ్ళీ కరెంటు కావాలంటే గ్రిడ్కి ఇచ్చి మళ్ళా రాత్రి తీసుకునే అవకాశం ఉంటుంది. పీసీలకైతే 2 కిలోవాట్లు అయితే 60,000 అదనంగా 20,000 రూపాయలు సబ్సిడీ, 3 కిలోవాట్లు అయితే 98,000 రూపాయలు సబ్సిడీతో వాళ్ళని ఆదుకునే బాధ్యత ఈ ప్రభుత్వం తీసుకున్న వాళ్ళు కూడా ముందుకొచ్చి ఇంటిపైనే కరెంటు ఉత్పత్తి చేసుకోవాల్సిందిగా కోరుతున్నా. ఇలాంటి కార్యక్రమాల వల్ల మీకు వెసులుబాటు వస్తుంది. ఎవరైతే నాయి బ్రాహ్మణులు దేవాలయాల్లో పనిచేస్తారో 15,000 రూపాయలు ఇంత మునుపు ఆందోళన ఏమొస్తే దాన్ని 25,000 చేశామని చెప్పి కూడా నేను అన్ని కార్పొరేషన్లు ఇస్తున్నాం. రాజకీయాల్లో ప్రాధాన్యత ఇస్తున్నాం. ఇంకో పక్క మీరు చూస్తే 34% స్థానిక సంస్థల్లో రిజర్వేషన్లు పెట్టాం. వీళ్ళు వచ్చిన తర్వాత 16% ఇచ్చారు. మళ్ళీ నేను ప్రయత్నం చేస్తున్నాను. మళ్ళీ 26 నుంచి 34% చేయడానికి అన్ని విధాలా ప్రయత్నం చేస్తున్నాం అని చెప్పి కూడా నేను మీకు తెలియదు. నామినేటెడ్ పోస్టులు ఉన్నాయి, కార్పొరేషన్లు ఉన్నాయి. అన్నిట్లో కూడా వెనుకబడిన వర్గాలకి న్యాయం చేయడం కోసం 33% పెట్టామని చెప్పి కూడా నేను మీకు తెలియజేస్తున్నాను. ఇలాంటివన్నీ చేసి ఈరోజు బీసీ రక్షణ చట్టం కూడా సబ్ కమిటీ వేసాం. తొందరలోనే రిపోర్ట్ వస్తుంది. ఆ రిపోర్ట్ను ఆధారంగా చేసుకుని వారికి కూడా న్యాయం చేయడం కోసం ముందు నేను ఒకే ఒక విషయం చెప్తున్నాను మీ అందరికీ. ఎప్పుడూ లేనటువంటి సుపరిపాలనకు నాంది పలికాం. మీరు గుర్తుపెట్టుకోవాలి. నేను ఎన్నికల కంటే ముందు ఒక మాట చెప్పాను. రాష్ట్రం నష్టపోయింది. ఈ రాష్ట్రంలో అరాచక పాలన జరుగుతూ ఉంది. ఇది కొనసాగితే మన మనుగడకే ప్రమాదం వస్తుందని ఎన్నికల ముందు చెప్పాను. మీరు నమ్మారు. నమ్మడమే కాదు, 93% మేము పెట్టిన అభ్యర్థులు గెలిపించారు. పార్థసారథి గారు ఒకప్పుడు పెనమలూరులో ఉంటే కాదు నూజివేడుకు పోమంటే ఆయన ఇక్కడ భయపడ్డాడు. భయపడితే నేను అన్నా, పార్థసారథి గారు మీరు నిలబడండి, నూజివేడ ప్రజల మనసులు నాకు తెలుసు, బ్రహ్మాండమైన మెజార్టీతో మిమ్మల్ని గెలిపిస్తారని ఆ రోజే చెప్పాను. అదే మాట ఇప్పుడు పార్థసారథిని కూడా మీ ముందర అభినందిస్తున్నా. బాగా యాక్టివ్గా పనిచేస్తున్నాడు. మీలో ఒక్కడిగా కలిసి పనిచేస్తున్నాడు. దానికి అభినందనలు చాలదు. నియోజకవర్గం వెనుకబడి ఉంది. మెట్ట ప్రాంతం అన్ని జిల్లాలో కూడా వెనుకబడి ఉంది. అన్ని విధాల అభివృద్ధి చేసే వరకు
ప్రత్యేకమైన శ్రద్ధ పార్థసారథి గారు పెట్టాలి. ఆయనకు పూర్తిగా నేను అండగా ఉంటానని మీ అందరికీ హామీ. ఈరోజు మీరు ఒక్కసారి చూస్తే నేను అనేక సార్లు మీకు ఒక మాట చెప్పాను. ఎప్పుడు కూడా సంపద సృష్టించాలి, అభివృద్ధి చేయాలి, ఆదాయాన్ని పెంచాలి, మన పిల్లలకు ఉద్యోగ అవకాశాలు కల్పించాలి. మళ్ళీ ఆదాయాన్ని పెంచితే ప్రభుత్వానికి ఆదాయం పెరుగుతుంది. సంక్షేమ కార్యక్రమాలు ఇస్తాం, మళ్ళీ అభివృద్ధి కార్యక్రమాలు చేస్తాం. అప్పుడే ఇది సాధ్యం అవుతుంది. అప్పులు చేసి పంచితే, అప్పులు చేసి అవినీతి చేస్తే ఆ సమాజం మనుగడ సాధించలేదు. ఆ విషయమే నేను ఆ రోజు మీకు చెప్పాను. మీరు నమ్మారు. ఎవరిని పెడితే వాళ్ళందరినీ గెలిపించారు. నేను రాజకీయాల్లో 47 సంవత్సరాల నుంచి ఉన్నాను కానీ తెలుగుదేశం పార్టీ 42 సంవత్సరాల ఎన్నికలు చూశాను కానీ మొన్న చూసిన ఎన్నిక చరిత్రలో ఎప్పుడూ జరగని మీరు మేము ఎప్పుడూ మర్చిపోలేము. ఒకసారి అయితే అన్ని చేయాలనే ఆశ ఉంది, కానీ గల్లా పెట్టి చూస్తే ఖాళీ అయిపోయింది. అప్పులు తేవాలంటే ఇచ్చేవాళ్ళు కూడా రావడం లేదు. కొన్ని నిబంధనలు ఉంటాయి. మీరు కూడా ఒకసారి ఆలోచించండి. మీ ఊర్లో ఎవరైనా డబ్బులు కావాలంటే పరపతి ఉంటే, డబ్బులు తిరిగి ఇస్తాడని నమ్మకం ఉంటే అప్పిస్తారు. లేకుంటే ఇస్తారమ్మా? మీకు ఇవ్వరు కదా. నా పరిస్థితి కూడా అదే. నా మీద నమ్మకం ఉంది, మళ్ళీ దీన్ని సరిపెడతాడని విశ్వాసం ఉంది. మీరు కూడా అదే ఆలోచించారు. ఒక మాటలో చెప్పాలంటే ముఖ్యమంత్రి పదవి నాకు కొత్త కాదు. 4వసారి ముఖ్యమంత్రి. సమైక్య ఆంధ్రప్రదేశ్లో అందరికంటే ఎక్కువ సార్లు ముఖ్యమంత్రిగా ఉన్నాను. ఆ రోజు నేను చేసిన పనులు చరిత్రలో శాశ్వతంగా మిగిలిపోతాయి. ఈరోజు హైదరాబాద్ పోయి చూస్తే ఎక్కడ అడుగు పెట్టినా నేను కనపడస్తాను. ఎందుకంటే దానికి కారణం చేసిన పని. ఎప్పుడో ప్రజల కోసం పనిచేశాడు. 200 సంవత్సరాల తర్వాత ఆయన గొప్పతనాన్ని మనం చెప్పు. నేను కూడా అదే కోరిక ఉన్నా. నాకే ఆశలు కానీ ఆలోచనలు కానీ లేవు. మీ ప్రేమ కావాలి. మీరు గుర్తుపెట్టుకుంటే అదే చాలనుకొని మీకోసం రాత్రింబగళ్ళు పనిచేస్తున్నాను తప్ప ఇంకోటి కాదు. ఈరోజు అందుకనే మీరు చూస్తే దేశంలో ఎక్కడా ఇవ్వని విధంగా సంక్షేమ కార్యక్రమాలకు నాంది పలికాను. నేను సూపర్ 6 చెప్పాను. అన్నిటికీ ఒక్కొక్కటే ఇచ్చుకుంటూ ముందుకు పోతున్నాం. నేను అడుగుతున్నా మిమ్మల్ని అందరినీ, దేశంలో ఎక్కడా ఇవ్వని విధంగా పింఛన్లు 64 లక్షల మందికి 33,000 కోట్ల రూపాయలు పేదవాళ్ళకి ఇచ్చే ఏకైక ప్రభుత్వం ఈ ప్రభుత్వం. 4,000 మన తర్వాత ఇచ్చేది తెలంగాణలో 2,600, 2,006 రూపాయలు. అట్లా 4,000 ఇస్తున్నాం. 6,000 దివ్యాంగులకు ఇస్తున్నాం. కిడ్నీ పేషెంట్లు ఉంటే 10,000 ఇస్తున్నాం. మంచానికే పరిమితం అయితే మానవతా దృక్పథంతో 15,000 ఇస్తున్నాం. ఆలోచించి కష్టాల్లో ఉండేవాళ్ళని ఆదుకోవడం బాధ్యతగా నేను ఆలోచించా. నేను ఎన్నోసార్లు మీకు ఒక మాట చెప్పాను. మీ ఇంటికి ఒక పెద్ద దిక్కుగా ఉంటా, పెద్ద కొడుకుగా ఉంటానని చెప్పి మాట నిలబెట్టుకుంటున్నాను. ఈ సమయంలో అన్నా క్యాంటీన్లు పెట్టాం. ఎవరికైనా ఆకలి అయితే అన్నా క్యాంటీన్ పోయి భోంచేసే పరిస్థితి వస్తుంది. తొందరలో మీ గ్రామంలో కూడా అన్నా క్యాంటీన్ తప్పకుండా వస్తుంది. ఇది కాకుండా మీరు ఒకసారి చూస్తే మా ఆడబిడ్డలు డాక్రా సంఘాలు నేనే పెట్టాను. పొదుపు ఉద్యమం నేనే నేర్పించాను. ఈరోజు మీ దగ్గర డబ్బులున్నాయంటే గర్వంగా తలెత్తుకొని తిరగలుగుతున్నారంటే అది డాక్రా సంఘాలు
నా మానస పుత్రిక అని చెప్పి కూడా నేను మీ అందరికీ ఈరోజు వాళ్ళందరినీ ఇంటి ఒక పారిశ్రామికవేత్త చేయాలనుకుంటున్నాను. ఒక ఎంఎస్ఎంఈ పెట్టించాలనుకుంటున్నాను. ప్రత్యేకమైన ఈ సంవత్సరం 1,00,000 మంది మహిళల్ని పారిశ్రామికవేత్తలుగా చేసే బాధ్యత తీసుకున్నాం. ఇది కాకుండా ఇంకొక పక్కన దీపం నేనే పెట్టా. ఆ రోజు ఆలోచించాను, మా తల్లి కట్టెల పొయ్యితో బాధపడేది, పొగంత కడుపులో వచ్చేది. చిన్నప్పుడు నేను చూశాను. నా తల్లి పడిన బాధ నా చెల్లెళ్ళు అక్కలు ఎవరు పడకూడదనే ఉద్దేశంతోనే 96, 97లోనే దీపం కనెక్షన్ ఇచ్చాను. ఇటీవల ధరలు పెరిగాయి, మీ కష్టాలు వచ్చాయి. మీ ఖర్చులు తగ్గించడానికి దీపం 2 కింద సంవత్సరానికి 3 సిలిండర్లు ఉచితంగా ఇస్తున్నాం. రేపో ఎల్లుండో తల్లికి వందనం కూడా ఇస్తాం. ఎంతమంది పిల్లలుంటే అంతమంది పిల్లలకి మా ఆడబిడ్డలను కోరుతున్నాను. ఈ గ్రామంలో కూడా నేను లెక్కలు చూశాను. మామూలుగా ఒక భార్యాభర్తకి 2 పిల్లలు ఉండాలి. 2 కంటే తక్కువ ఉంటే జనాభా తగ్గిపోతుంది. 2 కంటే ఎక్కువ ఉంటే జనాభా పెరుగుతుంది, నిలకడగా ఉంటుంది.